ఒక చిన్న పొరపాటు 4 భారీ మోసాలు బాగ్దాదు వర్తకుడు ఆ మాయల నగరంలో ఎలా చిక్కుకున్నాడు మోసగాళ్లకే గురువైన ఆ సాధువు చెప్పిన రహస్యమేంటి ఆ వర్తకుడు వారిని ఎలా తిప్పికొట్టాడో తెలుసుకోవాలంటే పూర్తి వీడియోని చూడండి. నమస్కారం, కథాసౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు బాగ్దాదు వర్తకుడు. చాలా కాలం క్రితం బాగ్దాదు నగరంలో ధనికుడైన వర్తకుడొకడుండేవాడు. ఆయన అరేబియా ద్వీపకల్పమంతా తిరిగి వచ్చాడుగాని కొండల మధ్య ఉండే ఒక నగరానికి మాత్రం ఎన్నడూ వెళ్లలేదు. ఒకనాడు ఆ నగరం నుంచి వచ్చిన ఒక బాటసారిని ఆయన కలుసుకోవటం జరిగింది. ఆ నగరంలో ఏ వస్తువులకు ఎక్కువ గిరాకీ ఉంటుంది అని వర్తకుడు బాటసారిని అడిగాడు. చందనపు చెక్కకు మంచి ధర వస్తుందని బాటసారి చెప్పాడు. సరేనని వర్తకుడు తన వద్ద ఉన్న డబ్బుతో దొరికినంత చందనపు చెక్క కొని దాన్ని తీసుకొని కొండల మధ్య ఉండే నగరానికి బయల్దేరాడు. ఆయన నగరాన్ని చేరుతుండగా ఒక ముసలిది తన గొర్రెలను తోలుకు వస్తూ ఎదురుపడి ఆయన పరదేశీ వర్తకుడని తెలుసుకొని, జాగ్రత్తనాయనా, ఈ నగరంలోని వాళ్లు మహామోసగాళ్లు, పరదేశీలను మోసగిస్తారు అని హెచ్చరించి తన దారిన తాను వెళ్ళిపోయింది. వర్తకుడు నగరద్వారం చేరేసరికి పూర్తిగా చీకటిపడింది. ద్వారం మూసేశారు. తెల్లవార్లు బయటనే గడిపి ఆయన మర్నాడు నగరద్వారం దాటాడో లేదో ఒక మనిషి పలకరించి ప్రశ్నలు వేశాడు. మాది బాగ్దాదు, ఈ నగరంలో చందనపు చెక్కకు మంచి ధర ఉన్నదని విని ఆ సరుకు అమ్మకానికి తెచ్చాను అని వర్తకుడు చెప్పాడు. ఎవరా చెప్పినవాడు? మాకు చందనం కర్ర వంటచెరుకుగా తప్ప దేనికీ పనికిరాదు. వంటచెరుకుకు ఎవరన్నా పెద్ద ధర పెడతారా అంటూ కొత్తవాడు తన దారిన తాను వెళ్లాడు. ఈ మాట కూడా నిజమో అబద్ధమో వర్తకుడు తేల్చలేకపోయాడు. ఆయన తన సరుకుతో సహా ఒక సత్రానికి వెళ్లి అక్కడ బస తీసుకున్నాడు. కొంత విశ్రాంతి తీసుకున్న తరువాత వర్తకుడు సత్రం ఆవరణంలోకి రాగానే ఒక వింత దృశ్యం కనబడింది. నగరద్వారం వద్ద తనను పలకరించినవాడు మరొకడు కలిసి ఆరుబయట పొయ్యి పెట్టి మంట చేస్తున్నారు. వారు వంటచెరుకుగా వాడుతున్నవి చందనపు కర్రలే. ఇది చూడగానే వర్తకుడి గుండె జారిపోయింది. ఆ మనిషి చెప్పినది నిజమే. ఈ నగరంలో చందనాన్ని వంటచెరుకుగా వాడతారు. తన సరుకంతా అమ్మినా కొద్దిపాటి వెండి నాణాలు తప్ప ఇంకేమీ రాదు. తమ దగ్గరికి వచ్చిన వర్తకుడితో ఆ మనుషులిద్దరూ మీ సరుకు అమ్ముతారా అని అడిగారు. దానికేమిస్తారు అని వర్తకుడు అడిగాడు. అదే బరువుగల సరుకు మీరు ఏది అడిగినా ఇస్తాం అన్నారు వాళ్ళు. అందుకు సమ్మతించి వర్తకుడు తాను తెచ్చిన చందనపు కర్రల కట్టలు వారికిచ్చేశాడు. తర్వాత ఆయన నగరం చూడటానికి బయల్దేరాడు. దారిలో ఒక ఒంటికన్నువాడు ఆయనను సమీపించి చెయ్యి గట్టిగా పట్టుకుని, ఇడుగో నా కన్ను పోగొట్టినవాడు, ఈసారి తప్పించుకోపోలేవులే అని కేకలు వేశాడు. నలుగురూ చుట్టూ మూగారు. నువ్వెవరో నేనెరగను, ఈ క్షణందాకా నిన్ను చూడనైనా లేదు. నేనీ ఊరికి రావటం ఇదే మొదటిసారి. నీ కన్ను నేను పోగొట్టానంటావేంటి అని వర్తకుడు ఆశ్చర్యంగా అడిగాడు, విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ. కాని చుట్టూ మూగినవాళ్లు ఒంటికన్నువాడి పక్షమై వర్తకుడు వాడికి పరిహారమివ్వాలని నిర్ణయించారు. ఆ సంగతి రేపు చూద్దామని చెప్పి వర్తకుడు అప్పటికి తప్పించుకున్నాడు. అయితే ఈ సందడిలో వర్తకుడి కాలిచెప్పులలో ఒకటి తెగిపోయింది. ఆయన దాన్ని ఆ సమీపంలోనే ఉన్న చెప్పులు బాగుచేసేవాడికిచ్చి బాగుచేయమన్నాడు. ఏమిస్తారు అని అడిగాడు చెప్పులు బాగుచేసేవాడు. నిన్ను సంతోషపెడితే సరిగదా అన్నాడు వర్తకుడు. అందుకు చెప్పులు బాగుచేసేవాడు సరేనన్నాడు. ఒక కాలికి చెప్పులేకుండా నడవటం కష్టం గనుక వర్తకుడు ఆ సమీపంలోనే ఎవరో జోదమాడుతుంటే వినోదం చూస్తూ నిలబడ్డాడు. కొద్దిసేపు గడిచాక పక్కన నిలబడిన మనిషి వర్తకుణ్ణి కూడా పందాలు కాయమన్నాడు. వర్తకుడు జోదమాడి కొద్దిసేపట్లోనే అక్కడి జోదరులకందరికీ బాకీపడ్డాడు. ఆయనను జోదంలోకి దించిన మనిషి, సముద్రంలో నీరంతా తాగుతావా లేక నీకున్నదంతా మాకిచ్చుకుంటావా, ఏదో ఒకటి నిర్ణయించుకో అన్నాడు. నాకు రేపటిదాకా గడువిస్తే నిర్ణయించుకుంటాను అని వారితో చెప్పి వర్తకుడు తనకేర్పడిన దుస్థితి తలుచుకుని విచారపడుతూ నగరవీధుల వెంట నడవసాగాడు. ఆయనకు ఒకచోట ముసలిది మళ్లీ ఎదురైంది. వర్తకుడి ముఖం చూడగానే ఏదో జరిగిందని ఆమెకు తెలిసిపోయింది. ఆయన ఆమెతో తన అనుభవాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు. అంతా విని ఆమె, చూశావా నాయనా, ఈ నగరపు మనుషులు వట్టి పాపిష్టివాళ్లు. నేను ముందే చెప్పినప్పటికీ నువ్వు వారి మోసానికి గురి అయ్యావు. ఈ నగరంలో చందనపు కట్టకు 10 బంగారు నాణాల ధర ఉన్నది. నీ దగ్గర ఉన్న చందనమంతా అమ్మితే అంతులేని బంగారం రావలసింది. అయిందేదో అయింది.
ఇప్పుడైనా నేను చెప్పినట్టు చేశావంటే నీకు జరిగిన అన్యాయం కొంతవరకైనా సరికావచ్చు. చీకటిపడే వేళ్లకు నగరద్వారం వద్దకు వెళ్లావంటే అక్కడ నిర్జన ప్రదేశంలో ఒక గుడ్డి సాధువు కనిపిస్తాడు. నిజానికి వాడు సాధువు కానేకాడు. వాడు ఈ నగరంలో ఉండే మోసగాళ్లకందరికీ గురువు. చీకటిపడాక మోసగాళ్లు వచ్చి వాడి దగ్గర సలహాలు పుచ్చుకుని తాము చేసిన మోసాలన్నీ వాడికి చెప్పి వెళతారు. నువ్వక్కడికి వెళ్ళి రహస్యంగా వాళ్ల మాటలు వింటే ఏమైనా లాభం ఉండవచ్చు అన్నడి. ఇంకా చీకటి పడకమునుపే వర్తకుడు నగరద్వారంకేసి వెళ్లాడు. ద్వారం వెలపల ముసలిది చెప్పినట్టే ఒక గుడ్డి సాధువు ఒక రాతిననుకుని సమాధిలో ఉన్నట్టుగా కూచుని ఉన్నాడు. వర్తకుడు వెళ్ళి ఆ రాతి వెనక దాగాడు. చీకటి పడగానే నగరంలోని మోసగాళ్లు ఒక్కరొక్కరే భక్తుల్లాగా వచ్చి సాధువు ముందు కూచుని తాము చేసిన మోసాలు నివేదించసాగారు. వారిలో వర్తకుణ్ణి మోసగించిన నలుగురూ ఉన్నారు. ఒక్కొక్కరు చేసిన మోసమే విన్నాక సాధువు వారి తెలివితేటలను విమర్శిస్తూ వచ్చాడు. ఆ విమర్శలన్నీ వర్తకుడు వింటున్నాడు. మోసగాళ్లలో ఒకడు, స్వామీ, ఈవాళ్ల ఒక పరదేశీ వర్తకుడి దగ్గర అతిచౌకగా చందనం కొన్నాను. ఏ ధరకు కొన్నావు అనడిగాడు సాధువు. చందనం బరువుగలది ఏది అడిగినా ఇచ్చే షరతు మీద కొన్నాను అన్నాడు మోసగాడు. వర్తకుడికే లాభం అన్నాడు సాధువు. అదేమిటి స్వామీ, ఆ వర్తకుడు చందనం బరువుగల బంగారం అడిగినా నాకే లాభంగదా అన్నాడు మోసగాడు ఆశ్చర్యంగా. నువ్వు మూర్ఖుడివి. వర్తకుడు నిన్ను సులువుగా టోపీ వేసేస్తాడు. నువ్వు చందనం బరువుగల ఈగలను ఇవ్వమని, అందులో సగం ఆడవి సగం మగవీ ఉండాలని అంటే నీ గతి ఏమవుతుంది అన్నాడు సాధువు. మోసగాడు దిగులుపడి వెళ్ళిపోయాడు. తర్వాత ఒంటికన్నువాడు ముందుకు వెళ్ళి, స్వామీ, ఈవాళ్ల ఒక పరదేశీ వర్తకుణ్ణి మోసగించాను. నా కన్ను ఇతనే పోగొట్టాడని ఫిర్యాదు చేశాను. నాకు ఆ మనిషి తన కన్నైనా ఇవ్వాలి లేదా తనకున్నదంతా ఇవ్వాలి అన్నాడు. ఆ వర్తకుడు నిన్ను సులువుగా టోపీ వేసేస్తాడు. తన కన్ను నీకు సరిపోతుందో లేదో చూడడానికి నీ కన్నొకటి తన కన్నొకటి త్రాసులో వేసి తూచి సమంగా ఉంటే అప్పుడిస్తానన్నాడనుకో, నీ గతి ఏమవుతుంది? నీకు రెండో కన్ను కూడా పోయి గుడ్డివాడివవుతావు. అతనికి కనీసం ఒక కన్నైనా ఉంటుంది అన్నాడు సాధువు. ఒంటికన్నువాడు మండిపడుతూ వెళ్ళిపోయాడు. తర్వాత చెప్పులు కుట్టేవాడు సాధువుతో, స్వామీ, ఈవాళ్ల ఒక పరదేశీవాడు నా చేత చెప్పు బాగు చేయించుకొని నన్ను సంతోషపెడతానన్నాడు. వాడి దగ్గర ఉన్నదంతా కాజేస్తాను అన్నాడు. నీకు కొంచెం కూడా బుద్ధిలేదు. ఆ వర్తకుడు నీకు రాగినాణెం కూడా ఇవ్వడు. ఒకవేళ వాడు నీతో, మన రాజుగారి శత్రువులంతా సర్వనాశనం అయిపోయారు, ఆయనను ఎదిరించేవాడు ఈ ప్రపంచంలో లేడు, ఈ మాటలు విని నీకు సంతోషమైందా అనన్నాడనుకో, నువ్వు చచ్చినట్టు సంతోషమైందని అనాల్సిందే. అనకపోతే రాజభటులు నిన్ను చిత్రవధ చేస్తారు అన్నాడు సాధువు. చెప్పులు కుట్టేవాడు గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత జూదగాడు ముందుకు వచ్చి, స్వామీ, ఈవాళ్ల ఒక పరదేశీని జూదంలో ఓడించాను. వాడు సముద్రంలో ఉన్న నీరంతా తాగాలని, లేకపోతే తనకున్నదంతా నాకిచ్చేయాలని షరతు పెట్టాను. ఆ మనిషి నీకు చిల్లి గవ్వకూడా ఇవ్వడు. సముద్రంలో ఉండే నీరంతా నీ దోసిట్లో పట్టి తెస్తే తాగుతాను అన్నాడనుకో, అప్పుడు నీ గతి ఏమిటి అన్నాడు సాధువు. ఈ సంభాషణలన్నీ చాటుగా విని ఉన్న వర్తకుడు మర్నాడు తనను మోసగించిన నలుగురినీ సులువుగా మోసగించాడు. చందనం ఎత్తు ఈగలను, అందులోనూ సగం ఆడవి సగం మగవీ ఉండేటట్టు ఇవ్వలేక మొదటి మోసగాడు చందనం కట్టకు 10 బంగారు నాణ్యాల వంతన డబ్బిచ్చుకున్నాడు. అదేవిధంగా మిగిలిన ముగ్గురూ ఆయనకు సమాధానం చెప్పలేక క్షమాపణలు చెప్పుకొని వారి దారిన వాళ్లు వెళ్ళిపోయారు. వర్తకుడు తనకు రావలసిన డబ్బంతా వసూలు చేసుకుని నగరమంతా వెతికి ఆ ముసలిదాన్ని పట్టుకుని ఆమెకు కొంత బంగారం బహుమానంగా ఇచ్చి ఇక జన్మలో ఆ నగరంలో అడుగుపెట్టకూడదనుకుంటూ బాగ్దాదుకు తిరిగి వెళ్ళిపోయాడు. ఇది కథ. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను.